హాయ్ గైస్, నేను మీ శ్యాంబాబుని. హాయ్ గైస్, నేనే మీ బుడ్డిని. ఏంటమ్మా నేను చెప్పట్లేదని చూస్తున్నారా? నేనే మీ మ్యాథ్స్ సార్ని. తెలుసు కదా, బెత్తాలు ఇరిగిపోతాయి, మామూలుగా ఉండదు మనతోని. సరే గాని చూసే వాళ్ళందరికీ లెక్కలు వచ్చా? లెక్కలు రాకపోతే తెలుసు కదా మనతో మామూలుగా ఉండదు. అర్జెంట్ గా 2+2 ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి. ఒకవేళ మీకు కూడా లెక్కలు రావంటే ఏం లేదు, చాలా సింపుల్. మన ఫ్యూరీ బ్లాక్ స్కూల్లో జాయిన్ అయిపోండి. మీ అందరికీ లెక్కలు వచ్చేలాగా నేను చూసుకుంటాను. జాయిన్ అవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదమ్మా, చాలా ఈజీ. మన ఛానల్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఒక్క లైక్ ఈ వీడియో మీద గొద్దండి, అంటే మీరు ఫ్యూరీ బ్లాక్ స్కూల్లో జాయిన్ అయిపోయినట్టే. ఇంకా రేపటి నుంచి అందరూ స్కూల్కి వచ్చేస్తారు కదా, టైం వచ్చేయండి. లేకపోతే తెలుసు కదా, పెద్దం చూసారా ఎంత పెద్దగా ఉందో, మామూలుగా ఉండదు మనతోని. అయ్యో, ఈ రోజు స్కూల్ కి వస్తే చాలా లేట్ అయిపోయింది. శ్యాంబాబు రెడీ అయ్యాడో లేదో? శ్యాంబాబు రెడీ అయినావా లేదా? లేట్ అవుతుంది స్కూల్ కి. అయ్య బాబా, అప్పుడే బుడ్డి వచ్చేసింది, నేను ఇంకా తినలేదు. 2 minutes బుడ్డి వచ్చేస్తున్నా. తొందరగా రారా శ్యాంబాబు, లేట్ అయిపోయింది ఇప్పటికి. అమ్మయ్యా, నేను తినడం అయిపోయింది, వచ్చేస్తున్నా బుడ్డి. లాలా. అరే ఎంతసేపు శ్యాంబాబు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను నీకోసం. స్కూల్ కి లేట్ అయిపోయింది నీ వల్ల. అయ్యో సారీ బుడ్డి, నాకు కొంచెం తినడానికి లేట్ అయ్యింది. సర్లే, ఇక్కడ మాట్లాడుకుంటూనే లేట్ అయిపోతుంది. పద వెళ్దాం ఇంకా స్కూల్ కి. అమ్మయ్యా, సైకిల్ పార్కింగ్ కూడా అయిపోయింది. అయిపోయిందిలే గానీ తొందరగా నడు. నువ్వు ఆల్రెడీ 20 minutes లేట్ అయిపోయినాం మనం. ఏంటిది, ఇక్కడ మ్యాథ్స్ సార్ స్కూటర్ ఉంది. ఈ రోజు ఫస్ట్ పీరియడ్ తెలుగు సార్ కదా? అయ్యో శ్యాంబాబు, ఈ రోజు తెలుగు సార్ కాదు, ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ సార్ది. ఓరి బాబు, ఎంత పని చేసావు బుడ్డి, నాకు నిన్న కదా చెప్పాల్సింది నువ్వు. ఈ రోజు త్వరగా వచ్చేవాడిని కదా. అంటే మ్యాథ్స్ సార్ అంటేనే తొందరగా వస్తావా, లేకుంటే రావా? నీకు ఇలా జరగాల్సింది లేపదా? అయినా నీకేం తెలుసు బుడ్డి, అయినా అమ్మాయిలు ఏమన్నాడు కదా, అబ్బాయిలే తిడతాడు కదా మ్యాథ్స్ సార్. ఓ అవును కదా, నేను మర్చిపోయాను. మ్యాథ్స్ సార్ గర్ల్స్ ని ఏమన్నారు. నేను సేఫ్, నేను జాలీగా క్లాస్ కి వెళ్ళిపోతాను. నీకు ఈరోజు దెబ్బలు పడతాయి సార్ చేతిలో. అయ్యో బాబో, నాకు చాలా భయం వేస్తుంది గాయస్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మే ఐ కమ్ ఇన్ సార్? అమ్మ వచ్చింది. ఓ బంగారు తల్లి నువ్వా? రామ్మా రా, లోపలికి రా. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా బంగారు తల్లి, లేట్ అయిందేంటి? అయ్యో సార్, అంటే సార్ మీకు తెలుసు కదా సార్, గర్ల్స్ ప్రాబ్లం సార్. తెలుసమ్మా బంగారు తల్లి, ఏం పర్లేదు భయపడకు. అవును సార్, నేను చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అయ్యో ఏంటో ఈ మధ్యన పిల్లలకి నేను బాగా నచ్చేస్తున్నట్టున్నాను. సరేలే. సరే వెళ్ళి కూర్చో అమ్మా బంగారు తల్లి. ఓకే సార్. అయ్య బాబా, బుడ్డి మంచిగా వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు నన్ను సార్ రానిస్తాడో లేదో, ఇక్కడ చాలా మంది నించొని ఉన్నారు, నాకు చాలా భయం వేస్తుంది. సరేలే, జై బజరంగ్ బలి, ఏదోలాగా వెళ్ళిపోదాంలే. మే ఐ కమిన్ సార్? ఎవరమ్మా? ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎవడీడు? ఈ శ్యాంబాబు గడా? నీకుందరా శ్యాంబాబు? రారా బంగారు తండ్రి, రా లోపలికి రా. థ్యాంక్ యూ సార్. ఏరా బంగారు తండ్రి, చెప్పండి సార్. ఇంకొంచెం దగ్గరికి రా అమ్మా బంగారు తండ్రి. చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళావరా నాన్న ఇంతసేపు? అంటే మీకు అబ్బాయిల గురించి తెలుసు కదా సార్, పర్సనల్ ప్రాబ్లం. నాకు తెలుసురా శ్యాంబాబు, అందరు అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు. సార్ ఏంటి సార్ అంత పెద్ద కర్ర తీయారు, నాకు చాలా భయం వేస్తుంది. కర్ర చూస్తేనే అంత భయపడుతున్నావు, దెబ్బ పడితే ఇంకెంత భయపడతారా శ్యాంబాబు బంగారం? ఓరి బాబాయ్, బుర్ర మీద కొట్టేయాడు బాబాయ్ సార్, నాకు చాలా నొప్పి వస్తుంది. శ్యామ్ బంగారం, నేను కొట్టక ముందే నువ్వే కింద పడిపోయావు కదరా, నేనెప్పుడు కొట్టాను రా? ఇక్కడ అందరూ చూసారు, మీరు కొట్టారు, ఇక్కడ అందరూ చూసారు. కావాలంటే ఒకసారి బుడ్డిని అడగండి. బుడ్డి బంగారం నువ్వు చెప్పురా, నేను కొట్టాను అసలు? లేదు సార్, మీరు అసలు ఏం కొట్టలేదు. శ్యాంబాబే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, మీరు కొట్టక ముందే కింద పడిపోయి. శ్యాంబాబు ఏంట్రా ఓవర్ యాక్షన్? అయ్యో బాబోయ్, ఈ బుడ్డి నన్ను ఇరికించేసిందిరా బాబు. ఓరు బాబు, మాస్టర్ ప్లాన్ వేసి మాస్టర్ గారి ముందు మెగాస్టార్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ బుడ్డి నన్ను ఇరికించేసింది. బంగారు కొండ శ్యాంబాబు, సైలెంట్ అయిపోయావేంటి? సార్ ఇంకేం మాట్లాడతాం సార్, అందరు మీ వైపే ఉంటేనే. మరి ఇంకెందుకురా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? లేగు పైకి లేగు, నా బంగారు కొండ లేగు. ఓకే సార్. నీకు ఇలా కాదురా శ్యాంబాబు,
ఇందాక మెగాస్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కింద కూర్చుని దొల్లేవు కదా, అలా కూర్చో ఒకసారి. ఇలానేనా సార్? బాగా కూర్చున్నారా శ్యాంబాబు బంగారం? సార్ మీరు అన్నిసార్లు నన్ను బంగారం అనకండి సార్, నాకు చాలా సిగ్గేస్తుంది. నీవు సిగ్గు పడతావరా, నువ్వు పడతావు. ఇప్పుడు అలాగే దేక్కుంటా ఆ తెల్ల చక్కవాడి పక్కన వెళ్ళి కూర్చో. అంటే సార్ ఇప్పుడు నన్ను మీరు కింద కూర్చోమంటున్నారా? నేను చెప్పిన దానికి అర్థం అదే కదరా. సార్ మన పని మనిషి మంగమ్మ నేను మొన్న క్లీన్ చేయడం చూసాను సార్, అసలు సరిగ్గా క్లీన్ చేయదు. ఇప్పుడు మీరేమో దేక్కుంటే వెళ్ళమంటున్నారు. ఏంటి సార్ ఇది న్యాయమేనా? బట్టలు ఖరాబ్ అయితే మా అమ్మ కొడతాది సార్, మీకన్నా గట్టి కొడతాది సార్. నా ప్లాన్ కూడా అదేరా శ్యాము. నేను మీ అమ్మ మొన్న కొట్టడం చూశాను. ఇప్పుడు నువ్వు దేకావనుకో, ఇంటికి వెళ్ళాక మీ అమ్మ నిన్ను దేకించి కొట్టేది. ఊహించుకుంటేనే ఎంత నవ్వొస్తుందో. సార్ ఏంటి సార్ మీరు ఇంత సాడిష్ లా ఉన్నారు? వెళ్తున్నానులే. అరే కాబోయే ఎమ్మెల్యే ఏం చూస్తున్నావురా? నాకు కూడా చూపించరా, నేను చూస్తాను. మా బాబు ఎమ్మెల్యే తెలుసు కదా, చాలా సీక్రెట్లు ఉంటాయి, నేను చూపించను. నీ పని బాగుందిరా కాబోయే ఎమ్మెల్యే. నువ్వేం చేసినా సారేమండు, మమ్మల్ని మాత్రం పిచ్చి కొట్టుడు కొడతాడు. ఎక్కువ మాట్లాడితే సార్ చెప్తాను. వద్దురా బాబు, సారీ, నేనేం చూడనులే. నాకేం నువ్వు కూడా ఏం చూపించక్కలేదు. ఓకేరా నా బంగారు కొండలు, ఇంకా మనం హోంవర్క్ చెకింగ్ స్టార్ట్ చేద్దామా? సార్ ఓకే సార్, నేను మొత్తం హోంవర్క్ చేసుకొని వచ్చాను. ఏంటి సడన్ గా హోంవర్క్లు అడుగుతున్నారు? మనం చేయలేదు కదా, ఇప్పుడు ఎలా? అమ్మా బంగారు తల్లి, నువ్వు అన్ని హోంవర్క్లు బాగా చేస్తావని తెలుసమ్మా నాకు. అలానే ఈ హోంవర్క్ కూడా బాగా చేసావు. గుడ్ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. సరే ఇప్పుడు ఎవరిని అడుగుదాం? ఈ జుల్పాలోడు ఏంటి కొంచెం భయంకరంగా ఉన్నాడు, అడిగితే కొడతాడేమో. ఇప్పుడు దొరికావరా శ్యాంబాబు? వస్తున్నా శ్యాంబాబు. ఈ గుండెగాడికి నేను తప్ప ఎవరో కనిపించారు క్లాస్ లో. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఎరా శ్యాంబాబు, ఏంటి కొనుక్కుంటున్నావు? అంటే రాగానే మీకు ఒకటి చెప్దాం అనుకున్నాను సార్, అంటే మర్చిపోయాను సార్. ఇప్పుడు చెప్తాను సార్. అమ్మో ఏంటి ఈడు ఉన్నట్టుండి ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాడు? ఏదో సీరియస్ విషయమే అనుకుంటా. చెప్పరా శ్యాంబాబు, ఏంటి అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఏంటి విషయం? నిజంగానే చాలా సీరియస్ విషయం సార్. అమ్మో ఇంత గట్టిగా చెప్తున్నాడంటే నిజంగానే చాలా సీరియస్ అయింది. ఏంటో అడుగుదాం. చెప్పరా శ్యాంబాబు, ఏంటి ఏమైంది? నిన్న లాస్ట్ పీరియడ్ మీదే కదా సార్? అవునరా శ్యాంబాబు, నాదే. ఏమైంది సార్? అప్పుడు నేను కోతేసాలు వేస్తే కుక్కకి కోతికి తేడా తెలియకుండా కుట్టారు కదా సార్ నన్ను. అవును, ఏమైందిరా? అప్పుడు ఏం కాలేదు సార్, నేను ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు మా ఇంట్లో ఒక విషాద గాథ జరిగింది సార్. అమ్మో ఏమైందిరా? అంటే మీ ఇంట్లో చెప్తే వాళ్ళు ఏమైనా సీరియస్ గా తీసుకున్నారా? నేను ఎలాగే వెళ్ళి డోర్ తీసానా, తీసిన తర్వాత ఏమైందిరా? చెప్పు చెప్పు. మా మమ్మీ చాలా దీనంగా ఇలా కూర్చుంది సార్. అవునా? ఎందుకు శ్యాంబాబు, ఏమైంది? ఇంట్లో ఏమైనా తప్పు జరిగిందా? అవును సార్, ఇప్పుడు వరకు ఎప్పుడు జరగని తప్పు జరిగింది సార్. అవునా? ఏం జరిగిందో చెప్పరా? టెన్షన్ తో చంపేస్తున్నావు, అప్పటి నుంచి విషయం చెప్పట్లేదు. వచ్చాం సార్, విషయం దగ్గరికి వచ్చేసాం, ఓపిక పట్టండి. పడుతున్నాను ఓపిక పడుతున్నాను. చెప్పు. ఆ తర్వాత మా మమ్మీ నాతో ఒక మాట అన్నది సార్. ఈ రోజు మా ఇంట్లో ఏ పని జరగకూడదని చెప్పింది సార్ మా మమ్మీ. అయ్యో అవునా? ఏం జరిగిందిరా? ఎవరైనా చనిపోయారా ఏంటి? సీరియసా? ఏమైనా హెల్ప్ చేయాలా? సార్ నేను చెప్పింది వినకుండా మీరెందుకు సార్ తొందరపడుతున్నారు? అయ్యో సారీ రా శ్యాంబాబు, చెప్పు. మా ఇంట్లో సుబ్బారావు గారు ఏం తినలేదు ఏం తాగలేదు సార్, అందుకే మా మమ్మీ పనులన్నీ ఆపేయమంది సార్. అవునా? సుబ్బారావు గారు అంటే మీ తాతగారా? లేదు సార్, అది మా పిల్లి పేరు. ఏంటి పిల్ల? అవును సార్, అది మా పిల్లే, కాకపోతే మేము ముద్దుగా సుబ్బారావు అని పిలుచుకుంటాం సార్. అరే శ్యాంబాబు, అసలు ఏం చెప్తున్నారా? అప్పటి నుంచి ఏదో చాలా సీరియస్ విషయం అనుకున్నాను. సార్ మీరు అలా మాట్లాడకండి సార్, అది మా ఇంట్లో చాలా సీరియస్ విషయం. ఏంట్రా సీరియస్ విషయం? మీ పిల్లి పాలు తాగలేదని ఇంట్లో పనులన్నీ మానేసుకుంటారా? మా ఇంట్లో అంతే సార్. సరే అదంతా బానే ఉందరా. ఇప్పుడు నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదని కదా నేను అడిగింది. మీ పిల్లి స్టోరీ నాకెందుకు చెప్పావు? అంటే హోంవర్క్ కూడా ఒక పని కదా సార్. నాకు హోంవర్క్ ఆపడం ఇష్టం లేకపోయినా మా ఇంట్లో చెప్పారు కాబట్టి నాకు తప్పలేదు సార్. నాకు మీరే చెప్పారు కదా సార్ తల్లిదండ్రుల మాట వినాలని, నాకు మీరే ఇన్స్పిరేషన్ సార్, అందుకే సార్ నేను హోంవర్క్ చేయలేదు. ఓహో, నువ్వు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకున్నావా? నువ్వేరా కన్నా మంచి పని చేసావు. ఇప్పుడు నేను ఇంకో ఇన్స్పిరేషన్ చూపిస్తాను, ఇది కూడా చూడు సరేనా? మీరు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి మళ్ళీ కర్ర తీశారు సార్. నాకు ఇన్స్పిరేషన్ వద్దు సార్, ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పండి, వింటాను. నువ్వు వింటావురా? నువ్వు ఎందుకినవు? ఇవే నీకొద్దు, మిగిలిన ఊర్లో పంచాయతీలన్నీ కావాలి. ఈ ఇన్స్పిరేషన్ పడ్డదనుకో అన్ని మాటలు వింటావు.
ఓరి బాబు నా తల మీద మళ్ళీ కొట్టేశాడు రా బాబు సారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? తల పగిలిపోయింది బాబు. ఓరు బాబోయ్, నీ యాక్టింగ్ చల్లకుండా నిన్ను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయకుండా దీంట్లో ఎందుకు చేశారా? నీ యాక్టింగ్ ఆస్కార్ ఇచ్చేచ్చురా బాబు. సారీ రా, ఇంకెప్పుడు నీతో పెట్టుకోను. ఈడొకడు కొట్టక ముందే తల పగిలిపోయిందని భయపెట్టేస్తున్నాడు. సరేలే వదిలేద్దాం. ఎరా కాబోయే ఎమ్మెల్యే ఎలా ఇచ్చాం? ఆగిచ్చావు కానీ దూరం వెళ్ళి లేకపోతే మా డాడీకి చెప్తాను. ఊరు బాబు ఈడితో నాకెందుకులే, పక్కకి వెళ్దాం. సరే పిల్లలు, రేపటికి మీకు అందరికి ఒక హోంవర్క్ ఇస్తాను, చేసుకున్నాండి సరేనా? ఓకే సార్. ఓకే పిల్లలు, వాచింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా హోంవర్క్ చెప్తున్నాను. అందరూ రాసుకోండి. ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. 2+2 ఎంత? నువ్వు ఎంత ఉంటావు అంతేరా. ఎవడు రాడు, ఎవడో ఏదో వాగుతున్నారు. మీరు రేపు హోంవర్క్ చేసుకోకుండా రండిరా, రేపు చెప్తాను మీ పని. టైం అయిపోయింది కాబట్టి బతికిపోయారా. ఏమన్నా మీరు ఏం చేయలేరు సార్. అరే రే, ఎవడరే మళ్ళీ ఏదో అంటున్నారు? నీకు ఇప్పుడు కాదురా, రేపు చెప్తా. రేపు నేనే సార్ అన్నది. ఏంటి ఇప్పుడు ఏమైనా చేస్తారా? బయట రండి చూసుకుందాం. బాబోయ్, ఎవడీడు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. నిజంగానే కొడతాడేమో. ఏం తెలియనట్టు వెళ్ళిపోదాం. సరే పిల్లలు, మీరు హోంవర్క్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ పిల్లలు, మీరు కూడా మర్చిపోకుండా చేసుకుని వచ్చేయండి. నేను కామెంట్ సెక్షన్ మొత్తం చెక్ చేస్తాను సరేనా? బాయ్. అమ్మాయ్యా, క్లాస్ అయిపోయింది. చూసావా బుడ్డి ఎలా తప్పించుకున్నావు? నువ్వు తప్పించుకోవడం ఏమో గానీ ఫ్యూరీ ఎక్కడ అసలు పొద్దున్నుంచి కనపడలేదు నాకు. ఓ నీకు తెలీదా బుడ్డి, వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. వాడు పైన ల్యాబ్ లోనే ఉంటున్నాడు బుడ్డి. వాడు ఇంటికి కూడా వెళ్లకుండా వర్క్ చేస్తున్నాడంట, సార్ని స్పెషల్ పర్మిషన్ అడిగి. అవునా, నిజమా? పద వెళ్ళి తనని కలుద్దాం అయితే. ఓకే పద బుడ్డి, వెళ్దాం పద. పద పోదాం. ప్యూరీ, ఎవడాడు? అరే శ్యాంబాబు, ఎందుకు అంత గట్టిగా అరిచావు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? అంటే ప్యూరీ బుడ్డి నేను కలుద్దామని చెప్పింది, అందుకే తీసుకుని వచ్చా. ఫ్యూరీ ఏంటి నువ్వు కళ్ళకి ఏంటో పెట్టుకున్నావు? అవును సోడా బుడ్డి కలద్దాలు చాలా బాగున్నాయి, నాకు కూడా కావాలి. ప్యూరీ తాగు, ఒకటి ఇస్తావా? అరే బాబు, ఇది చాలా కాస్ట్లీ. ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు. ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళే వేసుకోవాలి. నేను కూడా సైంటిస్టే ప్యూరీ, నేను కూడా చాలా కనిపెట్టాను. ఏంటి శ్యాంబాబు, నువ్వు కనిపెట్టావా? ఏం కనిపెట్టావు చెప్పు చూద్దాం. అంటే ప్యూరీ, మొన్న జాతర జరిగింది కదా, అప్పుడు మా డాడీ నాకు రిమోట్ కంట్రోల్ కార్ తెచ్చారు. అందులో మోటార్లు అయి పీకేసి బ్యాటరీకి పెట్టి జుయి జుయి అని తిప్పాను ప్యూరీ. భలే గాలి వచ్చింది తెలుసా ప్యూరీ. వామ్మో, ఏంటి ఆ రోజు నైట్ అది వేసుకుని పడుకున్నావు అయితే? భలే కనిపెట్టా ప్యూరీ, నిజమే. నువ్వు నిజంగానే పెద్ద సైంటిస్ట్ రా శ్యాంబాబు. అమ్మాయి ముందు నన్ను అలా పొగడు ప్యూరీ, నాకు చాలా సిగ్గేస్తుంది. అరే మట్టి బుర్ర, నీకు అర్థం కావట్లేదా? ఫ్యూరీ నిన్ను ఎక్కిరిస్తున్నాడు. అవునా బుడ్డి, నాకు అలా అనిపించలేదే. సర్లే, నాకు చాలా బాగా నచ్చింది అలా అనడం. సర్లే, నీ చావు నువ్వు చావు గానీ ఫ్యూరీ నువ్వేం చేస్తున్నావు నాకు చెప్పు. నీకు చూపిస్తాను బుడ్డి. అంతకంటే ముందు ఒక ఆప్రాన్ అండ్ నీకు గ్లాసెస్ ఇస్తాను. ఇవి రెండు మస్ట్ అండ్ షుడ్ గా వేసుకోవాలి. ఓకే, నేను కూడా వేసుకుంటా ప్యూరీ. సరే సరే, అల్లరి చేయకండి. ఆ బీరువాలు ఉన్నాయి, తీసుకుని వేసుకుని నా దగ్గరికి రండి. అప్పటిదాకా ఇటు రాకండి. ఓకే ప్యూరీ. లా 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 లా. అరే ఇటు రావద్దని చెప్పాను కదా శ్యాంబాబు. వీడు ఎప్పుడు చెప్పినా వినడు. సరే తొందరగా వేసుకో. ఓకే ప్యూరీ. ఫ్యూరీ నేను వేసేసుకున్నాను. మిస్టర్ ఫ్యూరీ, శ్యాంబాబు స్పీకింగ్. యూ టెల్, ఐ లిజన్. ఓరు బాబోయ్, కోట్ వేసుకోగానే ఈడికేమైంది? పైగా పట్లర్ ఇంగ్లీష్ ఏంటో నాకేం అర్థం కాలేదు. సర్లే, ఈడు పై ఇచ్చి నాకు అంటుకునేలా ఉంది. తొందరగా ఇక్కడి నుంచి పంపించేద్దాం. ఏ ఫ్యూరీ, ఏం మాట్లాడుతున్నావు? నాకు కొంచెం వచ్చి తెలుగు. ఓరు బాబోయ్, ఈయన నేను తట్టుకోలేను. సరే నేను చెప్తున్నాను వినండి. టెల్. యాక్చువల్ గా నేను రిమోట్ కనిపెట్టాను. ఆ రిమోట్ ని యాక్టివేట్ చేస్తే దాదాపు 100 మీటర్స్ సర్కిల్ లో ఉన్న వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోతారు. ఏంటి, నిజంగానే నా ఫ్యూరీ? అందరూ ఫ్రీజ్ అయిపోతారా? అవును బుడ్డి, అందరూ ఫ్రీజ్ అయిపోతారు. అది వర్క్ కూడా అవుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. అవునా, నిజమా? రిమోట్ ఎక్కడ ఉంది? నాకు కూడా చూపించు ఫ్యూరీ. ఏ మ్యాన్, షో ఫాస్ట్ షో. ఓరు బాబోయ్, ఈడేంటి ఇంత తేడాగా చేస్తున్నాడు? వాడికి తొందరగా రిమోట్ చూపించి ఆ కోడ్ తీపిచ్చేయాలి, లేకపోతే పిచ్చోని చేసేస్తారు మమ్మల్ని అందరినీ. ఏ ఫ్యూరీ, మళ్ళీ నువ్వేదో టాకింగ్, నాకు చెప్పు నువ్వు. అది ఏం లేదు శ్యాంబాబు సార్, మీకు తొందరగా రిమోట్ చూపిస్తాను ఆగండి. ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇప్పటిదాకా ఎవరు చేయని ఇన్వెన్షన్, ఫ్రీజర్. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ ఫ్రీజర్. సూపర్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోతారు ఒక 100 మీటర్స్ లో. అబ్బచ్చా, దానికి అంత ఉందా? నేను చేసిన ఇన్వెన్షన్
మోటివేషన్ కన్నా గొప్పదా? ఒకసారి ఇటు ఇవ్వు. అరే సాంబాబు అలా లాక్కున్నావేంటి? లాక్కున్నావు గానీ ఆ గ్రీన్ బటన్ నొక్కకరా ప్లీజ్. ఆహాహాహా. నొక్కేస్తాను ఫ్యూరీ. పచక్. ఓరి బాబు ఎంత పని చేసావురా బాబు. అరే ఫ్యూరీ చెప్తున్నా కూడా ఎందుకు నువ్వు అలా నొక్కేశావురా గుండు శ్యాంబాబు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని? మీరందరూ దుఃఖ ముక్కలకు బానే ఉన్నారు కదా. అరే సాంబాబు మిమ్మల్ని డ్రెస్ చేసుకోమన్నది అందుకేరా. ఒకవేళ పొరపాటు నన్ను నొక్కుంటే మనం ముగ్గురు తప్ప కింద ఉన్న వాళ్ళు అందరూ ఫ్రీజ్ అయిపోయి ఉంటారు ఇప్పటికే. అయ్యో బాబాయ్ అవునా? ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదండి కిందకెళ్ళి. అవును పదండి తొందరగా పదండి. వస్తున్నా ఫ్యూరీ, పద వెళ్ళి చూసొద్దాం. అబ్బాయి ఇలాంటివి చాలానే చూసాం. మా ఫ్రిడ్జ్ లో అయితే ఫ్యూచర్ లో ఎంత చల్లగా ఉంటుందో. ఇక్కడ చల్లగా కూడా లేదు, ఫ్రీజ్ అయిపోతుంది అంట. ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది? ఓ మై గాడ్ ఎంత పని జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయారు. అయ్యో నిజమే ఫ్యూరీ, ఏంటి వీళ్ళందరూ ఇలా స్ట్రక్ అయిపోయారు? అయ్యో బాబు, నాకు దీనికి నాకే సంబంధం లేదురా బాబు. నువ్వే చేసేవరా గుండు శ్యాంబాబు? అదేదో ఉందని నొక్కాను, ఎలా అయిపోతుందని నాకేం తెలుసు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అవును మన సార్ ఎక్కడున్నాడు అసలు? ఆయన ఎక్కడున్నాడో ఏంటో, ఏం జరిగిందో. వామ్మో ఓరు బాబోయ్, సార్ ఫ్రీజ్ అవ్వలేదేంట్రా? అవును సార్కి వెళ్ళి చెప్దాం పదండి, ప్రాబ్లం అయిందని. బుడ్డి ఆగు. అయ్యో వెళ్ళిపోయా. అయ్య బాబు, ఇది వెళ్ళి చెప్పిందంటే నాకు చింతపండే ఈ రోజు. సార్ మన శ్యాంబాబు అందరినీ ఫ్రీజ్ చేసేసాడు సార్. ఏ బుడ్డి చెప్పకే ప్లీజే. సార్ నేను ఫ్యూరీ చెప్తున్నా వినకుండా శ్యాంబాబు ఫ్రీజ్ బటన్ నొక్కేశాడు సార్ మీకేమైంది సార్? నా మాట వినట్లేదు. అయ్యో బుడ్డి, సార్ కూడా ఫ్రీజ్ అయిపోయినట్టున్నాడు. అదేంటి ఫ్యూరీ, సార్ కదులుతున్నారు కదా, ఫ్రీజ్ అయిపోయినారంటావేంటి? అంటే బుడ్డి రేంజ్ ప్రాబ్లం అయితే అప్పుడప్పుడు ఇలానే జరుగుతుంది. సగం ఫ్రీజ్ అవుతారు, సగం కదులుతారు. కాకపోతే ఆ ఫ్రీజ్ అయ్యేటప్పుడు ఏవైతే పని చేస్తున్నారో దాన్నే రిపీటెడ్ గా చేస్తుంటారు. సార్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. అంటే ఫ్యూరో, ఇప్పుడు మనం ఏం చేసినా సార్ కదలడు కదా? అవునరా శాంబాబు, కదలలేడు పాపం. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనం ఏమన్నా చెయ్యొచ్చు అన్నమాట. ఏ శ్యాంబాబు ఏంట్రా బ్యాట్ తీసావు? అవునరా శాంబాబు, ఏంటి సడన్ గా బ్యాట్ తీసావు? అంటే ఫ్యూరీ, రివెంజ్ తీర్చేసుకుందాం రా ఫ్యూరీ. మనల్ని ఎన్నిసార్లు కుట్టాడు రా క్లాస్ లో. ఈ కర్రతో నన్ను ఎన్నిసార్లు చింతపండు చేశాడు రా. అంటే ఇప్పుడు ఒక్కసారి ఆయన్ని చింతపండు పిసుకున్నట్టు పిసికేద్దాం. నన్ను ఆపగండి రా, నేను వదలను నిన్ను ఇప్పుడు. ఓయ్! అరే తప్పురా శాంబాబు, వద్దు. ఎందుకురా నా ఆవేశాన్ని అలా ఆపేస్తున్నారు మీరు? వద్దు, మళ్ళీ సార్కి తెలిసిందంటే గొడవలు అయిపోతాయి. నువ్వే చెప్పావు కదరా ఫ్యూరీ, ఫ్రీజ్ అయిపోయారని. అట్లీస్ట్ ఒక్క దెబ్బ అయినా కొడతాను రా ప్లీజ్. అరే ఫ్యూరీ, నువ్వు చెప్పినా గానీ వాడు వినడు. నువ్వు పక్కకి జరుగు, మధ్యలో నిన్ను కొట్టినా కొట్టేస్తాడు. నేనైతే వెళ్ళిపోతున్నా బాబోయ్. సరే శాంబాబు, ఒకటే ఒక దెబ్బ, ఇంకా ఎక్స్ట్రా కొట్టకూడదు, ఓకేనా? ఓకే రా ఫ్యూరీ. ఈ దెబ్బతో ఈ గుండెగడికి పిర్ర వాచిపోతది. అమ్మో, నేను ఇవన్నీ చూడలేనురా. నేను వెళ్తున్నాను, నేను నా ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ కి వెళ్ళిపోతున్నాను, ఓకేనా? నేను నీతో వచ్చేస్తా ఫ్యూరీ, ఆగు. మీరు వెళ్ళండ్రా, ఈ రోజు ఈ గుండెగాని కొట్టే వస్తాను. మై డియర్ సబ్స్క్రైబర్స్, మీరు కూడా కళ్ళు మూసుకోండి. చాలా వైలెంట్ గా ఉంటది. రక్తం మీ మీద చిందుతుంది. మీరు కళ్ళు మూసుకున్నారు కదా పిల్లలు? రెడీ, 1 2 3, జై బజరంగబలి. ఏంటి శ్యాంబాబు, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి చేతిలో కర్ర పట్టుకుని వచ్చావు? ఏంటి సార్ ఉన్నట్టుండి కదులుతున్నాడు? ఇప్పుడు వరకు ఫ్రీజ్ అయిపోయి ఉండాలి కదా. రే శ్యాంబాబు, ఏంటి అలా కదలకుండా నుంచున్నావు? చేతిలో కర్ర ఏంటి? సార్ ఏమి లేదు సార్, ఇందాక మీరు నన్ను సరిగ్గా కొట్టలేదు కదా సార్. ఈ కర్రతో కొట్టించుకుందామని వచ్చాను సార్ మీ దగ్గరికి. అబ్బా ఎంత మంచోడు రా శ్యాంబాబు. కర్రీ తీసుకోండి సార్, తీసుకోండి, కొట్టండి. మీరు కొట్టండి సార్, మీరు కొట్టండి. నువ్వు కొట్టొద్దంటేనే వదలను కదరా శ్యాంబాబు. అలాంటిది నువ్వు కొట్టమంటే కొట్టకుండా ఎలా ఉంటాను? ఓరి బాబు, కొట్టమంటే నిజంగా కొట్టేసిలా ఉన్నా. నేను అనసగా రక్షించేయాను. బామ్మోయ్ బాబోయ్. ఆగరా శ్యాంబాబు, నువ్వు కొట్టమని మళ్ళీ పారిపోతావేంట్రా? ఆగు. ఓలమ్మో, నిజంగానే గుండె పగల కొట్టేస్తున్నాడు సారు. నాకు చాలా భయం వేస్తుంది. అయ్యో ఫ్యూరీ, ఇప్పుడు ఏం చేద్దాం? మన పరిస్థితి ఏంటి? కింద అలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు కదా, ఎలాగా ఇప్పుడు? ఏ బుడ్డి, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. యాక్చువల్ గా ఆ ఫ్రీజర్ జస్ట్ 3 minutes ఉంటది. తర్వాత అందరూ నార్మల్ అయిపోతారు. అవునా?
అమ్మయ్యా బతికించేసావు ఫ్యూరీ. అవును, ఇప్పుడు ఇంతకీ శ్యాంబాబు పరిస్థితి ఏంటంటో? అయ్యో నిజంగానే నేను వాడికి చెప్పడం మర్చిపోయాను. సార్ ఇప్పుడు కదిలిపోతుండొచ్చు. ఓలమ్మో నన్ను వదిలేయండి సార్. అయ్యో అవి శ్యాంబాబు కేకలే కదా, సార్ కొడుతున్నాడేమో. ఫ్యూరీ రా పద, మనం వెళ్ళి ఆపుదాం. బుడ్డి బుడ్డి ఆగు ఆగు, వాడికి అలానే జరగాలి, లేకపోతే సార్నే కొట్టడానికి వెళ్తాడా. పిల్లలు మీరెవరు అంత పని చేయకండి సరేనా? అయ్యో బుడ్డి వెళ్ళిపోతున్నట్టుంది, నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి పిల్లలు. మీరేం చేయాలో తెలుసుగా, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. బాయ్ బాయ్.